సాక్షాత్తు రామలింగేశ్వర స్వామి వారికి గిరిజామూర్తి అమ్మవారిని సాక్షాత్తుగా ఈ రోజు మీరు పర్వతరాజులు అవుతారు. సురేంద్రదేవుడవుతారు. అంటే సాక్షాత్తు పార్వతీదేవికి మీరు ఈ రోజు తల్లిదండ్రులు అవ్వబోతున్నారు. ఈ మంత్రం ద్వారా మన బ్రాహ్మణులు ఆ మంత్రాన్ని చెప్పిస్తారు. ఆ మంత్రాన్ని చెప్పేటప్పుడు ఎవరైతే కన్యాదాన బలం పొందాలనుకుంటారో వారు మీ యొక్క ఎడమ చేతిని హృదయంపై ఉంచుకోవాలి. ఒకసారి పెట్టాలి, ఎలా పెడతారో ఎడమ చేతిని హృదయం పైన, కుడి చేతిని చెవు పైన పెట్టుకొని వీరు చెప్పే మంత్రం చెప్పాలి. ఆ మంత్రం చెప్పిన తర్వాత మీరు మీ యొక్క గోత్రోద్భవస్యాన్నప్పుడు మీ గోత్రం చెప్పుకోవాలి. వంశోద్భవస్యాన్నప్పుడు వంశం పేరు చెప్పుకోవాలి. యజమానస్య నామ భయస్యాన్నప్పుడు యజమాని పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య సముద్రస్య సకుటుంబస్య అన్నప్పుడు మీ యొక్క కుటుంబీకుల పేరు చెప్పుకొని ఆ మంత్రాన్ని చెప్పి మీరు ఇక్కడ పోసే ఈ బ్రాహ్మణుడు పోసే ఈ మంత్ర ధార మీరు పోస్తున్నట్టుగా భావించుకొని మీరు ఈ కన్యాదాన పూర్ణ ఫలాన్ని మీరు అనుభవిస్తారు. ఇది మీకు నచ్చితే మీరు ఒకసారి గట్టిగా చెప్పగలుగుతారు. ఎందుకు చెప్పగలుగుతామంటే ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశం ఎంతమంది కాక వెళ్ళిందో తెలుసుకునే ఉద్దేశం. అందరూ అనుకుంటారు ఈరోజు కష్టాలు సేకరించడానికి కాదు. అలా వచ్చిన కష్టాలను ఏమైతుంది మహా అంటే మీ యొక్క డబ్బులో గ్రహదోషం పోతుంది. మనిషికి ఒక దోషం ఉంటుంది తెలుసా? ఎన్నో రకాల దోషాలలో గ్రహదోషం ఒకటి ఉంటుంది. మనం సంపాదించే డబ్బు మన దగ్గరికి వచ్చి మన బీవాలలో ఉండే డబ్బు మనకు ఎంత మంది చేతులు దాటి వచ్చిందో మనకు తెలియదు. ఒకడు అడుగుని సంపాదించింటాడు, ఒకడు కష్టపడి సంపాదించింటాడు, ఒకడు కూలికొని సంపాదించింటాడు, ఒకడు మోసం చేసి సంపాదించింటాడు, ఒకడు అవినీతి చేసి సంపాదించింటాడు, ఒకడు విద్య నేర్పి సంపాదించింటాడు, ఒకడు వ్యాపారం చేసి రియల్ ఎస్టేట్ చేసి సంపాదించాడు, ఒకడు ఉద్యోగం చేసి ఒకడు లంచాలు తీసుకొని సంపాదించింటాడు, ఒకడు దొంగలను దోపిడీ చేసి సంపాదించింటాడు. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మనకి ఎలా వచ్చిందో మనకు తెలుస్తుంది. అలాంటి ద్రవ్యం మన దగ్గర ఉన్నప్పుడు అది శాశ్వతంగా నిలబడాలి అంటే ధార్మిక కార్యక్రమాలలో పాల్పంచుకునేలాగా ఆ ద్రవ్యాన్ని వినియోగించాలి. ఎప్పుడైతే ఆ ద్రవ్యాన్ని వినియోగిస్తావో మీకు ఆ ద్రవ్య కోసం పోయి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు నిలుస్తుంది. చాలా మంది అంటుంటారు, స్వామి నేను మస్తు సంపాదిస్తాను మానే కానీ మా వాడు సంపాదిస్తారు కానీ మా దగ్గర పైసలు నిలుస్తలేదు. ఇది చెయ్యండి, నిలుస్తుంది.